సీయూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన స్కోర్ కార్డ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సీయూఈటీకి సంబంధించిన స్కోర్ కార్డ్స్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి కూడా నేనైతే మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా సీయూఈటీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా. జస్ట్ మీరు చేయాల్సింది ఏందంటే ఏదైనా అప్డేట్ వస్తే నాకు అప్డేట్ చేయండి. ఓకేనా? సో, మీకు తెలుస్తది కాబట్టి మీరు అంటే మీకు అప్డేట్ తెలిస్తే మీరు చెప్పుర్రి. నాకు ఫస్ట్ అప్డేట్ తెలిస్తే నేను చెప్తా. ఓకేనా? సో, నేను కూడా ప్రతిసారి ఆహ్, యూనివర్సిటీ వెబ్‌సైట్ చెక్ చేయన్నట్టు. ఇప్పుడేంది కదా అంటే ఏ యూనివర్సిటీకి వాళ్ళే సెపరేట్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో, మనం ఏం చేయాలి అంటే ప్రతి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటా ఉండాలి. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినిట్‌గా కామెంట్ చేయరి. మనం నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా మన ఫ్రెండ్స్ అందరికి తెలిసేలాగా మనం చెప్దాం. ఓకేనా? సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఫస్ట్ మనం స్కోర్ కార్డ్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గురించి నేను మీకు డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఈ క్యాండిడేట్ యాక్టివిటీ లోపల స్కోర్ కార్డ్ ఫర్ సీయూఈటీ 2026 అని చెప్పి ఉంటది. సో, దీన్ని మనం క్లిక్ చేస్తే మనకు ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. సో, వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఇక్కడ మనం మన అప్లికేషన్ నంబర్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం మన అప్లికేషన్ నంబర్ ఇచ్చి, పాస్‌వర్డ్ అనేది ఇచ్చి, క్యాప్చా కోడ్ అనేది ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయడంతోటే మనకు సీయూఈటీకి సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది చూపెడతది. ఓకేనా? సో, మనం రాసిన సబ్జెక్ట్‌లను బేస్ చేసుకొని మనకు స్కోర్ అయితే చూపెట్టడం అయితే జరుగుతాదన్నట్టు. సో, ఆఫ్టర్ డౌన్‌లోడింగ్ అవర్ స్కోర్ కార్డ్ మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంది కదా అంటే, ఈ సీయూఈటీకి సంబంధించిన ఈ సీయూఈటీ ఇస్ నథింగ్ బట్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా? సీయూఈటీ అంటే ఏంది? కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. సో, మన స్కోర్ కార్డ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం. మనకి ఎక్కడెక్కడ ఎన్ని మార్కులొచ్చినాయి అని చెప్పి మన సబ్జెక్ట్స్ లోపల మనకు ఈ స్కోర్ కార్డ్ లోపల ఉంటది. సో, ఇప్పుడు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది జస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రమే. ఈ ఎగ్జామ్‌ని బేస్ చేసుకొని యూనివర్సిటీస్ ఉంటాయన్నట్టు మనకు. ఓకేనా? సో, డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ యూనివర్సిటీస్ లోపల అడ్మిషన్స్ అయితే చేస్తారన్నట్టు వాళ్ళు. ఓకేనా? సో, ఇవి లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్. సో, ఈ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ లోపల సెంట్రల్ యూనివర్సిటీనా, స్టేటా, డీమ్డా, ప్రైవేటా లేకపోతే అదర్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ అని చెప్పి ఉంటాయన్నట్టు. సో, ఇందులోపలికెళ్ళి మీకు ఏ యూనివర్సిటీ లోపల సీట్ కావాలి, ఏ ఇన్‌స్టిట్యూషన్ లోపల సీట్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీకి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, అందులోపల వాళ్ళు సెలక్షన్ దేన్ని బేస్ చేసుకొని చేస్తారు కదా అంటే, సీయూఈటీ లోపలొచ్చిన మార్కులను బేస్ చేసుకొని, సీయూఈటీ లోపలొచ్చిన ర్యాంకులను బేస్ చేసుకొని సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సీయూఈటీ అనేది ఒక కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా? ఇదొక ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ యూనివర్సిటీస్, ఇన్‌స్టిట్యూషన్స్ అడ్మిషన్ తీసుకుంటాయి. ఓకేనా? మనం ఏం జేయాలి? ఆ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అడ్మిషన్ నోటిఫికేషన్ లోపల మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఈ సీయూఈటీ లోపల వచ్చిన మార్కులను బేస్ చేసుకొని సెలక్షన్ అయితే అయితదన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనం ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఉన్న టైప్ ఆఫ్ యూనివర్సిటీస్. మీకు ఒకవేళ సెంట్రల్ యూనివర్సిటీస్ గురించి కావాలనుకుంటారనుకో, ఈ సెంట్రల్ యూనివర్సిటీ మీద క్లిక్ జేయాలి. సెంట్రల్ యూనివర్సిటీ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? ఇక్కడ మనకు 49 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 49 యూనివర్సిటీ లోపల మనం ఏ యూనివర్సిటీకైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ ఈ యూనివర్సిటీస్‌కి సంబంధించి అప్లికేషన్ అనేది సెపరేట్‌గా వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసుకుంటారన్నట్టు. కాబట్టి మనం ఏం జేయాలి? ఏ యూనివర్సిటీకి మనం అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నామో, ఆ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి రెగ్యులర్‌గా చెక్ జేసుకోవాలి. ఇప్పుడు మన తెలంగాణ లోపల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉన్నది. ఓకేనా? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉన్నది. సో, మనకు ఇప్పుడేంది మనం సీయూఈటీ రాసినాం. మన తెలంగాణ లోపల ఏదైనా ఒక కోర్స్ చేద్దాం అనుకున్నాం అనుకో, సపోజ్ బీఏ లేకపోతే బీటెక్ లేకపోతే బీఎస్సీ. ఓకేనా? సో, బీకామ్ లాంటి కోర్సులు చేద్దాం అనుకున్నాం అనుకో, సపోజ్ సీయూఈటీ రాసి మనం ఏం జేయాలి? మన తెలంగాణ లోపల యూనివర్సిటీ ఏందని చెప్పి చూసుకోవాలి. మన తెలంగాణ లోపల ఉన్న యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. సో, ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కి సంబంధించిన సెపరేట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? సెపరేట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనం ఏం జేయాలి? మనము ఈ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయితదని చెప్పి చెక్ జేసుకోవాలి.
ఓకేనా. అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటది కదా! అఫీషియల్ వెబ్‌సైట్ అనేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి మనకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఉంటదన్నట్టు. ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనమైతే చెక్ జేసుకోవాల్సి ఉంటది. నోటిఫికేషన్ రిలీజ్ అయిందా అని జెప్పి. ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయితే మాత్రం మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ అంటాం. సో, రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఆ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ జేయాల్సి ఉంటదన్నట్టు. మనకు మనకి ఏ కోర్స్ గావాలే అని చెప్పి మనం వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, డిపెండింగ్ అపాన్ ద మెరిట్ లిస్ట్ మనకు సీట్ అలాట్‌మెంట్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం అయితే పోయి రిపోర్టింగ్ జేయాల్సి ఉంటది. ఓకేనా. సో, ఫస్ట్ మీరు ఏం జేయాల్సి ఉంటది గదా అంటే సింపుల్‌గా మీరు సీయూఈటీ రాసిర్రు గదా! ఈ సీయూఈటీ త్రూ ఏ కోర్సులలో జాయిన్ అయిదాం అనుకుంటున్నారు? ఏ యూనివర్సిటీలలో జాయిన్ అయిదాం అనుకుంటున్నారు అని చెప్పి ఒక క్లారిటీ తెచ్చుకోర్రి. సో, మీరనుకున్న యూనివర్సిటీ లోపల మీరనుకున్న కోర్స్ ఉందా లేదా? ఓకేనా. మీరనుకున్న యూనివర్సిటీ లోపల మీరనుకున్న కోర్స్ ఉందా లేదా? ఒకవేళ ఈ కోర్స్ ఉంటే ఈ కోర్స్‌కి ఎలిజిబిలిటీ ఏమున్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది అదే. సీయూఈటీ రాసిర్రు. స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి? ఏ యూనివర్సిటీకి మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు? సో, అప్లై చేద్దాం అనుకున్న యూనివర్సిటీ లోపల ఏ కోర్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? ఏ కోర్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత ఆ కోర్స్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా చెక్ చేసుకోర్రి. మనకు ఆల్రెడీ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకేనా. సో, లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ లోపల మనం అయితే చెక్ జేసుకోవచ్చు. ఏమేం యూనివర్సిటీస్ ఉన్నాయని జెప్పి. ఆ యూనివర్సిటీ లోపల మనం జేద్దాం అనుకున్న కోర్స్‌కి ఎలిజిబిలిటీ ఏందని జెప్పి చెక్ జేసుకోవాలి. మనం ఆ పేపర్ రాసినామా లేదా అని జెప్పి మనం అయితే క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మనం ఆ పేపర్ ఒకవేళ రాస్తే మాత్రం డెఫినెట్‌గా ఓకేనా. సో, మనం ఆ పేపర్ రాస్తే మాత్రం డెఫినెట్‌గా మీరైతే కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే మీకు సీట్ అలాట్‌మెంట్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సెపరేట్‌గా ఇప్పుడు మీరు నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ది చూపెడుతున్నా. ఓకేనా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటాం. సో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కి సంబంధించి మీకు సీట్ అలాట్‌మెంట్ అయితదా? కాదా? అనే విషయాన్ని పక్కకు పెట్టి ఫస్ట్ మీరేంది గదా అంటే మీరు ఏమేం కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారు అని జెప్పి చూసుకోర్రి. ఓకేనా. ఫస్ట్ మీరు ఏ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారు అని జెప్పి చూసుకోర్రి. నేనేమంటున్నా ఇక్కడ మనకి ఎంఎస్‌సి మ్యాథమెటికల్ సైన్స్ అని జెప్పి ఉందన్నట్టు. 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సి మ్యాథమెటికల్ సైన్స్ అని జెప్పి ఉన్నది. సో, ఈ కోర్స్ అనేది 5 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటదన్నట్టు. ఇంటిగ్రేటెడ్ కోర్సు. సో, దీనికి ఎలిజిబిలిటీ ఏంటిది మరి అనంటే మనకు కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! కోర్ సబ్జెక్ట్స్ లోపల మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది రాసి ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటు ఇంగ్లీష్ అనేది రాసుండాలి. ఒకవేళ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీష్ ఈ 4 సబ్జెక్టులు ఉన్నప్పుడు మాత్రమే మీరైతే ఈ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోపల 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సి మ్యాథమెటికల్ సైన్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా. సో, మనకు 60% ఆఫ్ ద మార్క్స్ ఉండాలే. అండ్ దాంతో పాటుగా 10+2 ఎడ్యుకేషన్ లోపల సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉండుండాలే. అప్పుడు మాత్రమే మీరు 5 ఇయర్స్ ఎంఎస్‌సి మ్యాథమెటికల్ సైన్సెస్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా. సో, మ్యాథమెటిక్స్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్స్ లాగా అంటే ఎసెన్షియల్‌గా పక్కాగా మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా 10+2 లెవెల్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు మనకిక్కడ మెన్షన్ చేసిర్రు. అండ్ దాంతో పాటే ఈ కోర్ పేపర్స్ అనేది ఉండాలే. ఈ కోర్ పేపర్స్ రాసినప్పుడు మాత్రమే మీరు ఎంఎస్‌సి మ్యాథమెటికల్ సైన్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సింపుల్లీ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి యూనివర్సిటీస్ లోపల మనకు ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పి మీరు చెక్ చేసుకొని, మీరు ఏ యూనివర్సిటీ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, ఆ యూనివర్సిటీ లోపల మీరు అనుకున్న కోర్స్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోర్రి. అండ్ ఆఫ్టర్ దట్ ఆ యూనివర్సిటీ లోపల మీరు ఆ కోర్స్ చేద్దాం అనుకుంటే, మీరు ఏ సబ్జెక్ట్స్ రాసి ఉండాల్సి ఉంటది అనేది ఉంటదన్నట్టు. సో, ఆ సబ్జెక్ట్స్ మీరు రాసిర్రా లేదా అనేది చెక్ చేసుకోర్రి. ఇఫ్ ఎవ్రీథింగ్ గుడ్ ఓకేనా. మీరు అనుకున్న యూనివర్సిటీ లోపల, మీరు అనుకున్న కోర్స్ లోపల, మీరు సబ్జెక్ట్ ఆల్రెడీ రాసి ఉంటే మాత్రం అప్లికేషన్ చేసుకొని కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయాల్సి ఉంటది. సో, ఈ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి మీరైతే యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సీయూఈటీకి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ లోపల జస్ట్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటది. సో, ఈ యూనివర్సిటీలో ఏవేవి పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పి మనమే తెలుసుకోవాలి. ఆ యూనివర్సిటీస్ లోపల ఏమేం కోర్సెస్ ఉన్నాయని చెప్పి మనమే తెలుసుకోవాలి. ఏ కోర్స్‌కి ఏం ఎలిజిబిలిటీ ఉంది, ఏ డొమైన్ పేపర్ ఉన్నది అని చెప్పి మనమే చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఆ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తదని చెప్పి మనమే చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మనమే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనమైతే కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదు బ్రో. ఏ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ ఆ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మనము నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. నేను ఫర్దర్‌గా
ఏదైనా యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వస్తే మాత్రం డెఫినిట్‌గా మన తెలంగాణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వస్తే డెఫినిట్‌గా వీడియో చేస్తా. అండ్ మీరు కూడా మీకు అప్డేట్ తెలిస్తే మొత్తం పక్కాగా చెప్పండి, నాకు కామెంట్ చేయరి అండ్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఏమన్నా కామెంట్స్ ఉంటే, డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయరి. అండ్ ఐ విల్ ట్రై టు సార్ట్ ఔట్. సో, ఈ ఇయర్ కొంచెం మనం మంచిగా ట్రై చేద్దాం. ఓకేనా? సీయూఈటీకి సంబంధించి మొత్తం డీప్‌గా మనం అయితే నోటిఫికేషన్ గురించి కానీ, అప్డేట్స్ గురించి కానీ స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేసుకుందాం. సో, మీరు చేయాల్సింది ఒకటే, నాకు ఇన్ఫర్మేషన్ అనేది టైమ్ టు టైమ్ మీరు చెప్తా ఉండుర్రి. అండ్ నేను కూడా మీకు టైమ్ టు టైమ్ అప్డేట్ చేస్తా ఉంటా. ఇఫ్ మీరు ముందు తెలుసుకుంటే మీరు చెప్పండి. లేకపోతే నేను ముందు తెలుసుకుంటే నేను చెప్తా. బట్ అప్డేట్ అయితే మనం అసలే మిస్ చేయొద్దు. సో, మన ఈ కౌన్సెలింగ్ గురించి డీటెయిల్‌గా మనం నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.